పరిశుద్ధ గ్రంథంలో రెండు నిబంధనలు మనకు కనబడుతున్నాయి. ఒకటి పాత నిబంధన, రెండు నూతన నిబంధన. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ సృష్టి ప్రారంభం నుంచే ఆయన మానవుల పట్ల గొప్ప సంకల్పాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ఆ కలిగి ఉన్న సంకల్పం ఏంటి అని మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే, ఏ మనుషులైతే అవిధేయత చేత దేవునికి దూరం అయిపోయారో అదే మనుషులు మరలా విధేయతతో దేవుని దగ్గరికి రావాలన్నది దేవుని యొక్క అనాది సంకల్పం. పాత నిబంధనలో మనం ఇశ్రాయేలుల చరిత్రను చూస్తే, నూతన నిబంధనలో మనం మొదటి శతాబ్దపు క్రైస్తవుల చరిత్రను మనం చూస్తాం. పాత నిబంధనలో మనం నేర్చుకోవలసినవి, విడిచిపెట్టవలసినవి చాలా సంగతులు ఉన్నాయి. నూతన నిబంధనలు కూడా మనం నేర్చుకోవలసినవి, విడిచిపెట్టవలసినవి చాలా ఉన్నాయి. ఈ మాట మరలా నేను చెప్తాను, మనసులో పెట్టుకోండి. పాత నిబంధనలో మనం విడిచిపెట్టవలసినవి చాలా ఉన్నాయి, నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి. నూతన నిబంధనలు కూడా మనం నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి, విడిచిపెట్టవలసినవి చాలానే ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోనికి అడుగు పెట్టినంత వరకు, అది ఇశ్రాయేలీయులైనా, అది లోకంలో ఉన్న ఇతర జనాంగమైన ఆశీర్వాదం అంటే ఏమనుకున్నారు అంటే, కంటికి కనబడేది ఆశీర్వాదం అనుకున్నారు. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే, పశువులను ఇశ్రాయేలీయులు ఆశీర్వాదం అనుకున్నారు, లేకపోతే భూమిని ఇశ్రాయేలీయులు ఆశీర్వాదం అనుకున్నారు, లేదంటే ఇశ్రాయేలు రాజ్యాన్ని వారు ఆశీర్వాదం అనుకున్నారు. అంటే కంటికి కనబడేటువంటి పశువులు, వస్తు సంపదలు, లేకపోతే కంటికి కనబడేటువంటి ఏదైతే ఉందో అది దేవుడు ఇచ్చినప్పుడు వాటిని ఆశీర్వాదంగా వారు భావించేవారు. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే భూమి మీదకి వచ్చాడో, ఆయన బోధలు ఎప్పుడైతే ప్రారంభించాడో, ఆయన చెప్పడం ఎప్పుడైతే ప్రారంభించాడో, ఆశీర్వాదానికి అర్థాన్ని ఆయన మార్చేశాడు. ఎందుకంటే చాలా సంగతులు యేసు ప్రభుల వారు మాట్లాడకుండా ముందు ఒక విధంగా ఉండేవి, ఆయన మాట్లాడిన తర్వాత మరొక విధంగా మారిపోయాయి. ఆశీర్వాదానికి అర్థాన్ని ఆయన మార్చేస్తూ, ఆయన బోధల సారాంశం అన్నిటిలో కూడా ఒక సత్యం మనకు అర్థమవుతుంది. ఏంటా సత్యం అంటే, ఆశీర్వాదం మనకి రెండు పనులను తీసుకొస్తుంది. ఒకటి, అది ఎలాంటి పరిస్థితిని తీసుకొస్తుంది అంటే విధేయతను తీసుకొస్తుంది. రెండు, అది ఎటువంటి పరిస్థితిని తీసుకొస్తుంది అంటే అవిధేయతను మరలా తీసుకొస్తుంది. మనకందరికీ తెలిసినటువంటి ఒక ఎగ్జాంపుల్ మనం ఆలోచన చేస్తే, మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మన దగ్గర ఏది కూడా ఉండదు, ఏమి లేని స్థితిలోనే వస్తాం. ఇంకోలా చెప్పాలంటే, ఏమి లేని వారే దేవుని దగ్గరికి వస్తారని అనుకుంటాం. అంటే నిజానికి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన దగ్గర ఏమి లేదు, కానీ ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. ఈ ఆశీర్వదించిన తర్వాత కొంతమంది ఎలా మారుతారంటే విధేయులుగా మారిపోతారు. అంటే వారు దేవుని విడిచిపెట్టి బతకలేరు. వారి జీవితంలో భర్త వచ్చిన, భార్య వచ్చిన, పిల్లలు వచ్చిన, ఆస్తి వచ్చిన, సంపాదన వచ్చిన, పేరు వచ్చిన, ప్రఖ్యాతులు వచ్చిన, ఘనమైన జీవితం వచ్చిన, భోగభాగాలు వచ్చిన, సౌకర్యాలు ఎన్ని వచ్చినా సరే వారి మనసు మాత్రం దేవుని మీద మాత్రం ఉంటుంది. ఎందుకు తెలుసా? ఇవన్నీ నాకు ఆయన ఆశీర్వాదం వల్లనే వచ్చింది. అందుకే వారి జీవితంలో విధేయతను మనం చూస్తాం. మరికొంతమంది జీవితాల్లో అన్నీ వస్తాయి, ఇప్పుడు నేను ఏదైతే ప్రస్తావించానో ఇవన్నీ వస్తాయి, కానీ ఆశ్చర్యం వారి జీవితంలో ఏమొస్తుందో తెలుసా? అవిధేయత వస్తుంది. అవన్నీ రావటం మూలన వారు ఎవరిని విడిచిపెడతారు తెలుసా? దేవుణ్ణే విడిచిపెడతారు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారి లోకంలోకి వచ్చిన తర్వాత మీరు చూస్తే వస్తు సంపదలు, మీరు అనుకున్నటువంటి ఆశీర్వాదాలు, వీటన్నిటిని కాసేపు పక్కన పెట్టండి. ఈ లోకంలోనికి వచ్చి నేను మొట్టమొదటి ప్రసంగం చేస్తున్నాను, ఈ లోకంలోనికి వచ్చి నేను మొట్టమొదటి మాటలు మాట్లాడుతున్నానని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆయన ప్రసంగం చేయడం మొదలుపెట్టిన తర్వాత ఆ ప్రసంగంలో ఒక మాటగా 3వ వచనాన్ని ఈరోజు మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి దేవుని వాగ్దానము చేత పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి వచ్చారు. ఈ పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి వచ్చే ముందర దేవుడు ఇశ్రాయేలు దేశం గురించి ఇచ్చిన ఎడిఫికేషన్, లేదంటే ఇశ్రాయేలు దేశాన్ని గురించి దేవుడు వర్ణించిన విధానం నిజానికి మనకు కూడా వెళ్ళి అక్కడ బతకాలనిపిస్తుంది. ఆ పుస్తకాలు చదువుతున్నప్పుడు ఇజ్రాయేల్ దేశం ఇలా ఉంటుంది, ఇజ్రాయేల్ దేశంలో ఏది కొదువ ఉండదు, ఆహారానికి కొదువ ఉండదు, సమృద్ధికి కొదువ ఉండదు, లేకపోతే వస్తువులకు కొదువ ఉండదు, వస్త్రాలకు కొదువ ఉండదు, సౌఖ్యానికి కొదువ ఉండదు, క్షేమానికి కొదువ ఉండదు. అంటే ఇజ్రాయేల్ దేశం అంటే ఆశీర్వాదానికి సూచనగా కనబడుతుందని ఆయన వర్ణిస్తూ వచ్చాడు.
ఈ వర్ణనలు వింటున్న ఇశ్రాయేలు అందరూ కూడా ఎప్పుడు ఆ దేశానికి వెళ్తాం, ఎప్పుడు ఆ దేశంలోనికి అడుగు పెడతాం, ఎప్పుడు ఆ దేశాన్ని మనం అనుభవిస్తామని ఐగుప్తు దేశంలో దేవుని గోజాడుతున్నారు. ప్రభా, ఈ ఐగుప్తు దేశంలో ఈ శ్రమలు, కష్టాలు, బాధలు, నష్టాలు, వేదనలు మాకొద్దు ప్రభా, నువ్వు మా పితరులకు వాగ్దానం ఇచ్చావు కదా, ఆ వాగ్దాన దేశంలోని దయచేసి మమ్మల్ని తీసుకెళ్ళు ప్రభా అని ప్రార్థన చేస్తే దేవుడు వర్ణించినటువంటి ఆ దేవుడే, వీరి యొక్క వేదనను చూసిన ఆ దేవుడే వీరిని ఏం చేశాడంటే ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలు దేశంలోనికి తీసుకొని వచ్చాడు. ఇశ్రాయేలు దేశంలోనికి తీసుకొచ్చిన తర్వాత ఈ ఇశ్రాయేలు అందరూ కూడా ఈ క్షేమాన్ని చూసిన తర్వాత, ఈ ఆశీర్వాదాన్ని చూసిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే ఇదే శాశ్వతం అని అనుకున్నారు, ఇదే క్షేమం అని అనుకున్నారు, ఇదే భోగభాగ్యం అని అనుకున్నారు, లేకపోతే ఇదే దేవుడు చూపించినటువంటి ఒక ఆశీర్వదింపబడిన స్థలం అనుకున్నారు. వారి మధ్యకు వచ్చి వారి దేశంలోనికి దేవుడు అంటున్నమాట, పరలోక రాజ్యం ఎవరిదో మీకు తెలుసా అని అంటున్నాడు ఆయన. పరలోక రాజ్యం ఎవరికి ఇస్తానో మీకు తెలుసా అని అంటున్నాడు ఆయన. ఎవరికి ఇస్తావు ప్రభా, పరలోక రాజ్యం ఎవరిది ప్రభు అంటే ఆయన అంటున్నాడు, ఒక క్వాలిటీ ఉండాలి, వారికి మాత్రం ఇస్తాను. ఆ క్వాలిటీ ఏంటో తెలుసా, ఆత్మ విషయమే దీనులుగా ఉండాలి. శరీరానుసారమైన దీనత్వం కాదు. అంటే నాకు డబ్బులు లేవండి, నాకు వస్త్రాలు లేవండి, నాకు గృహం లేదండి, నాకు తలాంతులు లేదండి, నాకు ఆరోగ్యం లేదండి నా అనుకున్న వారు, ఇదంతా కాదంట. పరలోక రాజ్యం ఎవరిదంటే ఆత్మ విషయంలో పేదలుగా ఉన్నవారిది, ఆత్మ విషయంలో దీనులుగా ఉన్నవారిది, ఆత్మ విషయంలో చాలా లేని స్థితిలో ఉన్నవారిది. వారికి నేను పరలోకం ఇస్తాను అని అన్నాడు. ఈ లోకంలో మనిషి వచ్చినప్పటి నుంచి మనిషి చనిపోయేంత వరకు, గర్భంలో నుంచి ఉద్భవించినటువంటి మనిషి మరల భూగర్భంలోనికి కలిసిపోయేంత వరకు మనిషి యొక్క నిరంతర ఆలోచన ప్రక్రియ దేని కొరకు ఉంటుందంటే శరీరం కొరకు మాత్రమే ఉంటుంది. శరీరాన్ని గురించి మాత్రమే మనిషి ఆలోచిస్తాడు. ఒక విధంగా చెప్తాను చూడండి, వర్షాకాలం వచ్చిందండి, వర్షాకాలంలో తడవకుండా, ఏది తడవకుండా, నా శరీరం తడవకుండా నేను ఒక గొడుగును కొనుక్కుంటాను, లేదా ఒక రెయిన్ కోట్ను నేను కొనుక్కుంటాను. చలికాలం వచ్చింది, చలిలో నేను ఇబ్బంది పడకుండా నేను ఒక స్వెటర్ నేను కొనుక్కుంటాను. ఎండాకాలం వచ్చింది, ఎండల వల్ల నేను బాధపడకుండా ఒక ఏసీ నేను కొనుక్కుంటాను. 3 కాలాలలో 12 నెలలలో మన ఆలోచనలన్నీ కూడా దేని గురించి ఉంటాయి? ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మన ఆలోచనలన్నీ దేని వైపు ఉంటాయండి? కేవలం 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 శరీరాన్ని గురించే ఆలోచిస్తాం. ఇంకో విషయం చెప్తాను తెలుసా, ఆత్మీయులుగా పిలువబడే మనం, విశ్వాసులుగా పిలువబడే మనం ఇంకెంత దౌర్భాగ్యం అంటే మనం కూడా కేవలం శరీరాన్ని గురించి ఆలోచిస్తాం. ఎబ్బెట్టుగా ఉంటుంది. ఎలా అంటే, ఇదిగో లోకం నుంచి మేము ప్రత్యేకించబడిన వారం, లోకం నుంచి మేము పిలువబడిన వారు, లోకంలో నుంచి మేము వేరుగా జీవన విధానాన్ని కలిగి ఉన్నవారు, మేము ఆత్మ సంబంధులం, మేము ఆత్మైన దేవుణ్ణి ఆరాధిస్తున్న ఆరాధికులం అని మనం చెబుతాం. కానీ నీ ఆలోచనల లిస్టు కానీ బయటికి తీస్తే, నీ మెదడుని కానీ బయటికి తీసుకొచ్చి దాన్ని కంప్యూటర్ కనెక్ట్ చేసి, ఆ కంప్యూటర్ నుంచి ప్రింటర్ కనెక్ట్ చేసి నీ ఆలోచన లిస్ట్ అన్ని బయటకు తీసుకెళ్తే నీకు 100 ఆలోచనలు ఉంటే 100 ఆలోచనలు 99 ఆలోచనలు దేని గురించి తగలడం ఉంటుందో తెలుసా? శరీరం గురించి తగలడం. దానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు లోకంలోనికి వచ్చి ఆయన చెప్పిన బోధనల సారాంశం మనకు అర్థం కాలేదు. మనకు అర్థమైనప్పుడు మన ఆలోచన విధానం అంతా కూడా ఏమైందో తెలుసా? మారిపోతుంది. అందుకే యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనంలో యేసు ప్రభుల వారు తన గురించి తను మాట్లాడుతున్న మాటను, తను చేస్తున్న పరిచర్యను గురించి ఆయన మాట్లాడుతున్న మాటను మనం చూస్తే 6వ అధ్యాయము 63వ వచనం, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ప్రజలారా, నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఆత్మకు సంబంధించినవి, అవన్నీ జీవానికి సంబంధించినవి. నేను చేసే బోధలు, నేను చేసిన బోధనలు, నేను వివరించిన వివరణలు అవన్నీ దేనికి సంబంధమైనవి అంటే ఆత్మకు సంబంధమైనవి. నేను మరలా చెప్తాను చూడండి, ఆది మానవుడైన ఆదాము దగ్గర నుంచి ఈరోజు నీ వరకు నా వరకు కూడా మనం గుర్తించినటువంటి ఒక సత్యం ఏంటో తెలుసా? మనలో ఒక ఆత్మ ఉందన్న సత్యాన్ని మనం గుర్తించాం. ఈ శరీరంలో ఒక ఆత్మ నివసిస్తుంది. అది నేను ఎప్పుడైతే మరణిస్తానో నాలో నుంచి బయటికి వెడలిపోతుంది. ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది.
ఈ శరీరాన్ని నా బంధువులు, నా సంఘస్థులు, లేకపోతే నాకు నెలవైన వారు వీరందరూ భద్రపరిచి స్నానం చేసి బట్టలు వేసి బాక్స్లో పెట్టి దీన్ని తీసుకెళ్లి సమాధిలో కలిపేస్తారు. ఇది నా శరీరం యొక్క పరిస్థితి. కానీ ఇందులో ఉన్న ఆత్మ మాత్రం బయటికి వెడలి అది దేవుని దగ్గరికి వెళుతుందన్న సత్యాన్ని ఈరోజు ఎంతమందికి తెలుసు? అందరికీ కూడా తెలుసు. ఆ సంగతి తెలియని వారు ఎవరు కూడా లేరు. ప్రసంగి 7:7 అనగానే మన్నైనది వెనుకటి వల్ల మరలా భూమికి చేరిపోతుంది, ఆత్మ దాన్ని చేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోతుందన్న సత్యం అందరికీ తెలుసు. అందరికీ తెలిసినా కానీ దాన్ని వంట పట్టించుకోవట్లేదు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇది ఎవరు చెప్పిన మాట నీకు నాకు తెలియకపోవటం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ మాట అంటాను, ఏమండి ఈ మందిరం చిన్నదైందండి, దీన్ని కూలగొట్టేసి 10 మందిని కడదామండి అని అన్నాను అనుకుంటా. ఆ మాట మీరు వింటారా? పోరా, నెలకు ఒకసారి వస్తావు, ఎన్ని రోజులు వస్తావు నీకు తెలీదు, మీరు చెప్పిన మాట మేము వింటామా అని అంటారా లేదా? అదే లేదు, మీ పాస్టర్ గారు మీ సంఘ పెద్దలు మీరిద్దరు అనుకొని లేదు మనం చాలా పెద్ద సంఘం కడదాం అనుకున్నాం అనుకోండి, ఏం చేస్తారు? కష్టమైన నష్టమైన సరేనండి అని చెప్పి అందరూ ఒప్పుకుంటారు లేదా? అంటే ఇక్కడ విషయం మాట కాదు, మాట ఎవరు చెప్పారన్నది చాలా ప్రాముఖ్యం. నీకు తెలియటం గొప్ప కాదు. వేమన కూడా ఇదే మాట చెప్పాడు, పుట్టిన తర్వాత గిట్టగా మానదని. ఆ వేమన గారు అదే చెప్పారు, ఇతర శాస్త్రాలు కూడా అదే ఘోషిస్తున్నాయి. అయితే ఆ మాటను ఒకవేళ నువ్వు వంట పట్టించుకోవట్లేదు, దాన్ని అర్థం చేసుకోవట్లేదు, దాన్ని అర్థం చేసుకుని ఆత్మకు నువ్వు ప్రాముఖ్యం ఇవ్వట్లేదు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇది చెప్పిన క్రీస్తు యొక్క ఔన్నత్యం, చెప్పిన క్రీస్తు యొక్క గొప్పతనం, చెప్పిన క్రీస్తు యొక్క అధికారం కింద ఎవరు రాలేకపోతుందో తెలుసా? మనం రాలేకపోతాం. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, మనలో ఆత్మ ఉందన్న సంగతి మనం గుర్తించలేదు. ఏదో మనం కూర్చొని ఆలోచించి శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది, ఇప్పుడు నేను ఆత్మకు ప్రాముఖ్యతను ఇవ్వాలి, ఆత్మానుసారంగా బ్రతకాలి, ఈ శరీరం ఒకరోజు మట్టిలో కలిసిపోతుంది, ప్రాణం ఒకరోజు వెళ్ళిపోతుంది, కానీ ఆత్మ మాత్రం దేవుని దగ్గరికి వెళ్తుందన్న సంగతి మీకు అందరికీ నాకు ఎలా తెలుసు? అది కేవలం దేవుడు చెప్పటం మూలాన్ని మనకు తెలుసు. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం దగ్గరికి వెళితే, ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం దగ్గరికి వెళితే, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వారి నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు ఇప్పుడు ఏమయ్యాడంటే జీవించేటువంటి ఆత్మ అయ్యాడు. ఏ దేవుడైతే ఆదామును సృష్టించాడో, ఏ రకంగా అయితే ఆయన సృష్టించాడో, ఆ సృష్టించిన దేవుడే ఏం చేశాడో తెలుసా? మరలా ప్రజలకు చెప్తున్నాడు, అమ్మా మీరు మనుష్యులు అనగానే మీరు కేవలం శరీరం గురించి ఆలోచించకండి, మీరు మనుష్యులు అనగానే కేవలం కనబడే వాటి గురించి ఆలోచించకండి. మీరు మనుషులు అన్నారంటే శరీరము, ఆత్మ, ప్రాణం యొక్క కలయిక అన్న సంగతిని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మీరు శరీరాన్ని గురించి ఎంతైతే ఆలోచిస్తున్నారో మీ ఆత్మను గురించి కూడా మీరు అంతే ఆలోచించాలి. ఆత్మను గురించి ఎంత ఆలోచిస్తున్నారో ప్రాణం గురించి కూడా మీరు అంతే ఆలోచించుకోవాలి. శరీరానికి మీరు ఎన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారో ఆత్మకు కూడా అన్ని సౌకర్యాలు మీరు కల్పించాలి, ప్రాణానికి కూడా అన్ని సౌకర్యాలు కల్పించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే శరీరము గురించి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో ఆత్మని గురించి కూడా మనం అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. ఒక ఆహారం మనం 3 పూటలు ఒక రోజు మనం తినలేదు అనుకోండి, సాయంత్రం మన పరిస్థితి ఏంటి? ఏదో 30 రోజులు ఉపవాసం ఉన్నవాడిలాగా ప్రవర్తన చేస్తే ఒక్క పూట దొరక్కపోతే. ఇప్పుడు మీరు చెప్పండి, ఒక్క ఆదివారం మీకు వాక్యం అందకపోతే అదే మనస్తత్వం ఉంటుంది మీకు? లేకపోతే ఒక నెలలో మీకు వాక్యం అందకపోతే అదే మనస్తత్వం ఉంటుందా? ఈ బాబు ఈ నెలలో అసలు నేను వాక్యం వినలేదండి అనే బాధ కలుగుతుందా? అంతెందుకండి, ఒక నెలలో మీరు ఒక్క అధ్యాయం కూడా బైబిల్లో చదవకపోతే మీ మనసులో గాయపడి బాధపడి లేదు ఒక రోజు నేను ఫాస్టింగ్ ఉంటాను, తలుపులు మూసుకొని నేను బైబిల్ చదువుకుంటాను, తలుపులు మూసుకొని నేను ప్రార్థన చేస్తాను అంటారా? అంటే చూడండి, శరీరానికి మనం ఇచ్చేంత ప్రాధాన్యత దేనికి మనం ఇవ్వటం తెలుసా? ఆత్మకు మనం ఇవ్వటం. కానీ యేసు ప్రభు వచ్చి చెప్పిన మాట తెలుసా? ఆత్మ చాలా ప్రాముఖ్యం. నేను ఏ మాటలు అయితే చెప్పానో అవి దేనికి సంబంధించినవి? ఆత్మకు సంబంధించింది. నేను ఏ మాటలు అయితే చెప్పానో అది దేనికి సంబంధించింది? జ్ఞానానికి సంబంధించింది. ఆ మాటలన్నిటిని బట్టి నువ్వు అర్థం చేసుకోవాలి, నీలో ఆత్మ ఉంది, ఆత్మ చాలా ప్రాముఖ్యమైనది. ఒకరోజు శరీరం కాదు ప్రాముఖ్యం, ఒకరోజు ప్రాణం కాదు ప్రాముఖ్యం, తరతరాలు యుగేగా నిలిచిపోయేది ఆత్మ, అది ప్రాముఖ్యం. అందుకే సొలొమోను భక్తుల ద్వారా సామెతల గ్రంథంలో దేవుడు తెలియపరిచినటువంటి ఒక మాటను మనం చూస్తే, సామెతల గ్రంథం 24వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 13-14 వచనాలు చూద్దాం. నా కుమారుడా, తేనె త్రాగుము, అది ఎటువంటిది? రుచిగలది కదా. తేనె పట్టు తినుము,
అది నీ నాలుకకు తీపియే కదా. ఒక మాట చెప్తున్నాడు. ఇప్పుడు మనం సభలు పెట్టినా, మీ ఇంట్లో బర్త్డే చేసినా, మీ ఇంట్లో కార్యక్రమం చేసినా, మీరు భోజనాలు పెట్టకపోతే, భోజన వసతి లేకపోతే ఎంతమంది వస్తారు చెప్పండి? ఎంతమంది వస్తారు చెప్పండి? సొలొమోను రోజుల్లో కూడా మనుషులు అలాంటి వాళ్ళు. అందుకని ఏం మాట్లాడుతాడు తెలుసా? నీ నోటికి మధురంగా రుచికరంగా తేనెని చూపిస్తుంది. అప్పుడు ఎలర్ట్ అయిపోతాం. ఇప్పుడు చికెన్ బిర్యానీ నేను తీసుకొచ్చాను అన్నాను అనుకోండి, మీరు ఎవరు బాగుంటారు, ఒక ప్యాకెట్ ఇచ్చి వెళ్ళిపోతారని ఎలా ఉంటారు? మీరు చాలా ఎలర్ట్గా ఉంటారు. బిర్యానీ తీసుకొచ్చాడు ఆయన మాకు ఇచ్చేస్తాడని. ఇప్పుడు సొలొమోనుకి ఏ విషయం తెలుసు అంటే, ప్రజలు దేనికి కనెక్ట్ అవుతారు? శరీరానికి బాగా సంతోషం ఇచ్చే ఆహారానికి ప్రజలు కనెక్ట్ అవుతారు. అందుకని ఏం చెప్తుందంటే, నీ నోటికి తేనె రుచిగా ఉంటుంది, నీ నోటికి మధురంగా ఉంటుంది, అది నువ్వు తిను. అది నువ్వు తిన్న తర్వాత నువ్వు సంతోషిస్తావు కదా. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నీకు ఆత్మ ఉంది. నీ శరీరానికి తేనె నీకు ఎంత రుచికరంగా ఉంటుందో నీకు ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మ కంట జ్ఞానము కూడా అట్టిదని నువ్వు తెలుసుకో. మరలా నేను ఈ మాట చెప్పి చూడండి. సొలొమోను ద్వారా దేవుడు మనకు చెబుతున్న ఒక సంగతి ఏంటో తెలుసా? మీకు ఒక ఆత్మ ఉందిరా, ఆ ఆత్మకు జ్ఞానం అవసరము. మీరు శరీరం కొరకు ఎలాగైతే ప్రయాసపడుతున్నారో, ఈ శరీరానికి సుఖపెట్టడానికి ఎంతైతే కష్టపడుతున్నారో, మీకున్న ఆత్మను మీరు సుఖపెట్టాలన్నా, మీకున్న ఆత్మను బ్రతికింపజేయాలన్నా, మీకున్న ఆత్మను చలనంలో మీరు ఉంచాలన్నా మీకేం కావాలంట? జ్ఞానము మీకు కావాలి. నేను మరలా చెప్తాను. ఈ లోకంలో మనం వచ్చి శరీరం మంచిది కాదను, ప్రాణం మంచిది కాదను, ఆత్మ ప్రాముఖ్యమైన అని మనకు తెలిసిందన్న దానికి కారణం ఎవరు తెలుసా? మరలా దేవుడు. మనం ఎవరం కూడా కూర్చొని పరిశోధన చేసి నాలో ఆత్మ ఉంది, ఆత్మ ప్రాముఖ్యమైనదని మనం గమనించి గుర్తించి దాన్ని గ్రహించిన వారము కాదు. మనకు దేవుడు ఆత్మ ఉంది, ఆ ఆత్మానికి జ్ఞానం అవసరమని దేవుడు చెప్పాడు. కానీ దేవుడు అంత స్పష్టంగా చెప్పినప్పటికీ ఇశ్రాయేలుల మనస్తత్వాన్ని ఒకసారి చూద్దాం. ఇశ్రాయేలులకి దేవుడు దేశం ఇచ్చినప్పుడు వారికి ఏం చెప్పాడు ఒకసారి చూడగలిగితే ద్వితీయోపదేశ కాండం దగ్గరికి వెళ్దాం. ఒకసారి ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. 12వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయం 8వ వచనం, నేడు మనం ఇక్కడ చేయుచున్నట్లు మీలో ప్రతి మనుషుడు తన కంటికి యుక్తమైనదంతా కూడా చేయకూడదు. ఇశ్రాయేలుకి చెప్పిన మాట ఏంటో, ఇశ్రాయేలులారా మీ కంటికి ఏది మంచి అనిపిస్తే అది చేయకండి. మీరు చేసిన ప్రతిదీ మంచిది కానే కాదు. మీరు ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు కంటితో కాదు, భౌతిక నేత్రాలు కాదు, ఆత్మీయ నేత్రాలతో మీరు కాసేపు ఆలోచించాలి. శరీరానుసారమైన ఆలోచనలతో కాదు, ఆత్మ సంబంధమైన ఆలోచనల చేత మీరు ఏం చేయాలి? ఆలోచించాలి. మీరు ఆత్మ సంబంధమైన ఆలోచనల చేత మీరు ఆలోచిస్తేనే సరైన నిర్ణయం తీసుకుంటారు. మీరు భౌతిక నేత్రాలతో కానీ మీరు నిర్ణయాలు తీసుకుంటే మీరు తప్పనడుగు వేస్తారు, నాకు దూరం అయిపోతారని చెప్పి ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? శరీరానుసారమైనటువంటి ఆలోచనలు కాదు, మీరు ఆత్మీయమైన ఆలోచనలు మీరు కలిగి ఉండాలి. కంటికి కనబడదంతా మీరు చేయటం కాదు, మీరు మనోనేత్రాలతో ఆలోచించాలి ఆయన వారికి చెప్పాడు. ఆయన వారికి చెప్పి మరలా 20వ అధ్యాయంలోకి వెళ్ళి మరొక సంగతి చెప్తాడు. 20వ అధ్యాయము 15వ వచనం నుంచి నేను చదువుతాను. చాలా ఎక్కువ సంగతులు ఉన్నాయి. 18వ వచనం వరకు నేను చదువుతున్నాను. చూడండి. ఈ జనముల పురములు గాక నీకు బహుదూరము ఉండిన సమస్త పురములకు మాత్రమే ఇలాగున చేయవలను. అయితే నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న ఈ జనముల పురములలో ఊపిరి గల దానిని దేనిని బ్రతకనీయకూడదు. వీరు అనగా హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజీయులు, హిబ్బీయులు, ఎబూసీయులను వారు, ఇక్కడ జాగ్రత్త వినండి, తమ తమ దేవతల విషయమై చేసిన సమస్త హేయ కృత్యముల రీతిగా మీరు చేసి నీ దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేయుటకు వారు మీకు నేర్పకుండునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ప్రకారముగా వారిని నిర్మూలము చేయవలెను. చాలా ప్లెయిన్ స్టేట్మెంట్, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ స్టేట్మెంట్. ఏం చెప్పాడంటే, నేను మీకు ఇచ్చిన దేశంలో ఈ కొన్ని జనాంగాలు అక్కడ బ్రతికారు, వారిని గారు మీతో పెట్టుకుంటే వారు ఏం చేస్తారో తెలుసా? వారి దేవతలకు చెడ్డ కార్యక్రమాలు వారు చేశారు. బాగా వినాలి. వారు వారి దేవతలకు ఏం చేశారు? చెడు కార్యక్రమాలు, హేయమైన కార్యక్రమాలు చేశారు. ఆ దేవుణ్ణి ఆరాధించి
మనుషులకు కాదు, వారి దేవునికే వారు హేయమైనటువంటి కార్యాలు, వారి దేవునికే వారు నీచమైనటువంటి కార్యాలు, వారి దేవుడే అసహించుకునేటువంటి కార్యక్రమాలను ఆ ప్రజలు చేశారు. వారి దగ్గర మీరు ఏమి కూడా నేర్చుకోకూడదంటే వారిని మీరు ఏం చేయాలి? నిర్మూలన చేయాలి. మరోలా చెప్పాలంటే వారితో మీరు ఏం చేయకూడదు? సహవాసం మీరు చేయకూడదు. మరోలా చెప్పాలంటే వారిని మీరు ప్రక్కన పెట్టాలి. వారిని ప్రక్కన పెట్టి నేనిచ్చిన ధర్మశాస్త్ర ప్రకారంగా ఇశ్రాయేలు దేశంలో మీరు బ్రతకాలని చెప్పి ఎవరు చెప్పారు తెలుసా? దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్పాడు. కానీ చరిత్ర ఒకసారి మనం గమనంలోకి తెచ్చుకొని చరిత్రను మనం ఊహించుకుంటుంటే ఇశ్రాయేలీయుల జీవితాలలో, ఇశ్రాయేలీయుల కుటుంబాల్లో, ఇశ్రాయేలీయుల పద్ధతిలో ఇతర ప్రజల యొక్క విధానాలు వచ్చేసాయి తప్ప ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వారు ఏమాత్రం కూడా ప్రయాసపడనే పడలేదు. ఈరోజు కూడా కొన్ని ప్రాంతాల్లో చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారిని వాళ్ళు కొన్ని సందర్భాలు ఊరేగిస్తుంటారు. ఇతర దేవతలు ఎలాగైతే ఊరేగిస్తారో వీరు కూడా ఊరేగిస్తుంటారు. యేసుక్రీస్తు ప్రభుల వారి ఆ మందిరాల పేరిట ధ్వజస్తంభాలు నిర్మిస్తున్నారు. అంటే ఇతరుల యొక్క పద్ధతులు ఎలా ఉన్నాయో ఆ పద్ధతులను వారు తీసుకొచ్చేస్తారు. ఎలాగైతే కోరికల దేవుడు వారికి ఉంటారో మనం కూడా గొంతమ్మ కోరికల దేవుడిగా మన దేవుణ్ణి మలిచేశారు. కొన్ని సాక్ష్యాలు మీరు చూస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఒక ఆమె చాలా బలంగా ప్రార్థన చేస్తుందంట, ప్రభు గ్యాస్ సిలిండర్ అయిపోయింది, ప్రభు గ్యాస్ సిలిండర్ అయిపోయింది అని చెప్పి బలంగా ప్రార్థన చేసిందంట. తెల్లవారుజాము గ్యాస్ సిలిండర్ వచ్చేసిందంట. ఆడవాడు ఇంకా తెలివైనవాడు, ఎందుకంటే ఈరోజు టెక్నాలజీ చాలా డెవలప్ అయిపోయింది. మనం ఊహిస్తే చాలు దానికి రూపాన్ని ఇచ్చేస్తారు. వాడు జాగ్రత్తగా యేసు ప్రభు సిలిండర్ ధరించుకొని ఉన్న ఫోటోని పెట్టి ఆమె పెట్టిన సాక్ష్యాన్ని పెట్టి వీడియో వదిలేడు. ఇప్పుడు చూడండి, మీరు ఆలోచన చేయండి, యేసు ప్రభు నీకు ఎలా కనబడుతున్నాడు? గ్యాస్ సిలిండర్ని డెలివరీ చేసే ఆయన కనబడుతున్నాడు. ఒక ఆమె ఇంకా అద్భుతమైన సాక్ష్యం చెప్పింది. ఆమె ఇంట్లో వైఫై అయిపోయిందంట, నెట్ లేదంట, బలంగా ప్రార్థన చేస్తుందంట, బలంగా చేస్తుందంట, 1 గంట వరకు చేసిందంట, 2 గంటల వరకు చేసిన తెల్లవారుతాము ఏమొచ్చేసింది తెలుసా? ఇంటర్నెట్ వద్దంటే వచ్చేస్తుందంట. యేసు ప్రభు ఎలా మారిపోయాడు? ఇంటర్నెట్ డెలివరీ చేసేవాళ్ళ ప్రాణం. ఒక ఆమె ప్రార్థన చేస్తుంటే, ప్రభా నా అకౌంట్లో కేవలం ఎంత ఉంది తెలుసా? 200 ఉంది. నేను ఏటీఎంకి వెళ్తాను ప్రభా, నా ఏటీఎంలో ఏమొచ్చేయాలి? డబ్బులు వచ్చాయి. ఏటీఎం కార్డు పెట్టిందంట, ₹1,00,000 వచ్చిందంట. బాబాయ్ నా ఫ్రెండ్ పంపించి నాకు రాదేరా అని అడిగాడు. నాకే లేదని నీకేం వస్తారా? 200 ఉందంట. ప్రార్థన చేసుకుందంట, వెళ్ళి ఏటీఎంలో డబ్బులు పెట్టేసరికి ఎంత ఉందంట? ఆమె చెప్తుంది, జూబ్లీ హిల్స్లో పలానా ప్లేస్లో నెక్లెస్ ఉండాలని ప్రార్థన చేస్తుందంట. ఈమె వెళ్ళిందంట, తల్లులు ప్రార్థన చేసుకోండి, కష్టపడకుండా ఇజ్రాయేల్కి వెళ్ళి మీరు ప్రార్థన చేస్తే మీకు ఏం దొరికేస్తుంది, మీరు ఏ రోడ్డు మీద కావాలో ఎక్కడ ఉండాలి, ఏముంటుంది, నెక్లెస్ ఉంటుందంటే వెళ్ళి తీసుకొచ్చిందంట. మీరు ఆలోచన చేయండి, దేవుని జ్ఞానము తెలియక, దేవుని జ్ఞానం యొక్క అవగాహన లేక యేసు ప్రభు ఈ లోకంలో ఎందుకు వచ్చాడు తెలియక నీ గొంతెమ్మ కోరికలను ఆయనకు ప్రజెంట్ చేస్తే ఆయన ఇచ్చేవాడి ఒక రూపాన్ని వాళ్ళు దేవుడు ప్రార్థన చేస్తే ఇవ్వడానికి ఇస్తాడు. కానీ నువ్వు చెప్పేంత నీచమైనటువంటి సాక్ష్యాల రూపకంగా ఆయన ప్రవర్తించడు. నువ్వు చెప్పే విధానంలోనికి దేవుడు ఉండడు. ఎందుకో తెలుసా? నీకు ఆయన పట్ల అవగాహన లేక. మీరు చూడండి, మేరీమాత కానీ లేకపోతే గుణదల కొండలు కానీ వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళండి. వాళ్ళ దగ్గరికి వెళ్తే నీకు అక్కడికి వెళ్ళినా లేకపోతే ఇంకో వాళ్ళ ప్రసిద్ధమైన దేవాలయాలకు వెళ్ళిన పెద్ద తేడా ఏమి? నా దేవుడు ఈ లోకంలోనికి వచ్చి ఆత్మ సంబంధమైన మాటలు మాట్లాడి, నా దేవుడు ఈ లోకంలోనికి వచ్చి నీ ఆత్మల గురించి మాట్లాడితే ఆయన నువ్వు ఎలా మార్చేసావు తెలుసా? శరీర సంబంధమైన దేవుడిగా నువ్వు ఆయన్ని మార్చేస్తావు. ఆయన నువ్వు ఎలా మార్చేసావు తెలుసా? ఈ లోక సంబంధమైనటువంటి వ్యవస్థలోనికి దేవుడు దిగజార్చేసావు. ఆ దేవుని యొక్క బాధ ఏంటో తెలుసా? నీ హృదయంలో, నీ జీవితంలో ఆయన వచ్చి నీలో ఉన్న ఆత్మను గుర్తింప చేయాలన్నది ఆయన బాధ. నువ్వు ఆత్మను గురించి ఆలోచించి ఆత్మానుసారంగా బ్రతకాలన్నది ఆయన బాధ. అందుకే గలతీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు తిడుతూ రాస్తున్నటువంటి ఒక మాట మనం చూద్దాం. గలతీలకు రాసినటువంటి పత్రిక, గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాను? తర్వాత 3వ వచనంలో చూద్దాం. మీరెంత అవివేకులైతేరా, మీరు ఎలా ప్రారంభించారంట? ఆత్మానుసారంగా ప్రారంభించి, చెప్పాలి, ఆత్మానుసారంగా ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారంగా. దేవునికి స్తోత్రం. మనం ఎలా ప్రారంభించాం? ప్రభా నాకు ఈ లోకంలో ఏదొద్దు ప్రభా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యని ప్రారంభిస్తాం. ఆ తర్వాత ఇవన్నీ ఉంటే నువ్వు నాకు వద్దేసయ్యా అంటాం. గలతీయులు చేసింది ఏంటో తెలుసా? ఆత్మానుసారంగా ప్రారంభించారంట, శరీరానుసారంగా పరిపూర్ణ మాట చూడండి. మన జీవిత చివరి
దశలోనికి వెళ్ళిపోతున్న సమయానికి, మన జీవిత చర్మాంక దశలోనికి మనం వెళ్ళిపోయేటప్పుడు మన ఆలోచనల యొక్క వెయిట్ ఎక్కువ దేనికి ఇవ్వాలి తెలుసా? ఆత్మానుసారమైన వాటికి మనం ఆలోచనలు చేయాలి. మనం ఇంకా చనిపోతామో, లేకపోతే మన జీవితం అయిపోతేమో, లేకపోతే మనం ముగిసిపోతున్నాయి అనుకునే స్థాయికి వెళ్ళిపోయేసరికి ఆత్మ సంబంధమైన ఆలోచనలు ఎక్కువాలి. మనకేమవుతున్నాయి? శరీరానుసారమైన ఆలోచనలే ఎక్కువ. అందుకే యూదా భక్తుడు ఒక మాట రాస్తాడు, పర శరీరానుసారులుగా మనం బతుకుతున్నాం. అంటే ఎవరైతే శరీరాన్ని ఆస్వాదం చేసుకుని బ్రతికేవారు ఉంటారో వారిని చూసి మనం కూడా అలా బతకాలనుకుంటున్నాం, కానీ ఆత్మానుసారులను చూసి వారి వలె మనం బ్రతకాలన్న ఆలోచన మనకి ఏమాత్రం కూడా కంగారైపోయిన అపోస్తలుడైన పౌలు జ్ఞానం అర్థమైన తర్వాత, ఆత్మను గురించి అర్థమైన తర్వాత, ఆయన స్థితి అర్థమైన తర్వాత ఆయన పడుతున్న శ్రమ ఒకసారి మనం చూడాలి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 18వ వచనంలో ఆయన బాధ ఎంత వర్ణనాతీతంగా ఉందో ఒకసారి మనం చూద్దాం. రోమా పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలన కోరిక నాకు కలుగుతున్నది కానీ దాని చేయుట నాకు కలుగుట లేనే లేదు. నిజమే, మీకు కూడా ఇప్పుడు శనివారం పాస్టర్ గారు చెప్పినట్టు ప్రార్థన ఉంది, వెళ్ళాలి అని అనిపిస్తుంది, రావాలని అనిపిస్తుంది, కానీ మీరు రారు. ఎందుకు తెలుసా? మీ శరీరం మీకు కోఆపరేట్ చేయదు. సభలకు తొందరగా వెళ్ళాలని అనిపిస్తుంది, కానీ మీరు రారు. ఎందుకో తెలుసా? మీ శరీరం మీకు సహకరించదు. దేవుని కొరకు బ్రతకాలని అని అనిపిస్తుంది వాక్యం వింటున్నంతసేపు, కానీ మీరు బ్రతకరు. ఎందుకంటే మీకు శరీరం ఏమాత్రం కూడా సహకరించదు. నేను పాట పాడినప్పుడు దేవుడే చూడాలనుకుంటావు, కానీ పాడిన తర్వాత ప్రజలు గుర్తించకపోతే అల్లరైపోతావు. ఎందుకు తెలుసా? నీ శరీరము నీకు సహకరించదు. ఒకవేళ నువ్వు కానికిచ్చినంత నీ పేరు చెప్పకపోయినా పర్లేదు, నేను దేవునికి ఇచ్చాను కదా అని అనుకునే డబ్బులు ఇస్తావు, కానీ నీ పేరు చెప్పకపోతే అల్లరైపోతావు. కారణం ఏంటో తెలుసా? నీ శరీరం మంచిది కాదు, నీ శరీరం మంచిదిగా ఉండనివ్వదు. నీ శరీరం ఏ మాత్రం కూడా నాకేమొద్దు, ఈ లోకంలో నేను సాధారణంగా బతుకుతుంటే నీ శరీరం పోదు. చూడు, ఆమె మెడలో ఎంత విలువైన బంగారం ఉందో నా మెడలో లేదని నీ శరీరం నీకు చెప్తే నువ్వు ఊరుకుంటావా? మీ ఆయన మీద పడతావు. మీ ఆయన ఊరుకుంటాడా? ఆయన కష్టపడితేస్తాడు. ఆ కష్టపడడానికి వెళ్ళి ఆయన ఏదో తగలెట్టుకుంటాడు. ఒక నెక్లెస్ నీ కుటుంబాన్ని నాశనం చేయొచ్చు. అప్పుడు మీరు చూసి ఈ బంగారం మంచిది కాదు అనకండి, ఈ శరీరం మంచిది కాదు. పౌలు బాధ ఏంటో, నా శరీరం మంచిది కాదు, నాకు మంచిగా బతకాలని ఉంది, నాకు మంచి చేయాలని ఉంది, నేను ఆత్మానుసారంగా ఆలోచించాలని ఉంది, ఆత్మానుసారంగా బ్రతకాలని ఉంది, కానీ ఈ శరీరం బతకనివ్వదు. ఈ శరీరం గురించి ఆయన బాధపడుతూ 24వ వచనంలో అంటాడు, అయ్యో నేనంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణములకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? ఆయన బాధ. నిజమే బ్రదర్, మీరు వాక్యం చెప్పినప్పుడు, లేకపోతే నేను వాక్యం విన్నప్పుడు, వాక్యం చదివినప్పుడు నాకు దేవుని కోసం బతకాలని ఉంటుంది, కానీ ఈ శరీరం నన్ను బతకనివ్వట్లేదంటే పౌలు అంటాడు, నా బాధ కూడా అదే ఆయన, నా కష్టం కూడా అదే. ఈ శరీరం నన్ను లోపరుచుకుంటుంది, ఈ శరీరం నన్ను వశపరుచుకుంటుంది, ఈ శరీరం దానికి ఏది కావాలో అది చేయించుకుంటుంది, ఈ శరీరానుసారంగా బ్రతకమని నాకు నేర్పిస్తుంది. ఈ శరీరానుసారంగా బ్రతకకపోతే ఇదిగో లోకంలో అందరు నన్ను విడ్డూరంగా చూస్తారు, లోకంలో అందరు నన్ను వెరైటీగా చూస్తారు. కాబట్టి అందరితో పాటు నేను కూడా ఈ శరీరాన్ని సుఖపెట్టాలి, ఈ శరీరానుసారంగా బ్రతకాలని చెప్పి ఈ భూలోకంలో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అదే జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అందుకే యేసు ప్రభువు అంటున్నాడు, నేను చెప్పే మాటలు ఎటువంటి మాటలు? ఆత్మతో కూడినటువంటి మాటలు. నేను చెప్పే మాటలు ఎటువంటి మాటలు? జీవంతో కూడినటువంటి మాటలు. ఈ శరీరము కేవలం నిష్ప్రయోజనం. అదొక రోజు నిన్ను మోసపరిచి నిన్ను చూసి అది ఏం చేస్తుంది తెలుసా? నవ్వుకుంటుందంట. ఒకరోజు నీ శరీరం నిన్ను చూసి వెక్కిరిస్తుంది, రే నా కోసం బతికావు, నేను ఏమైపోయాను తెలుసా? మట్టిలో కలిసిపోయావు. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? దేవుని ముందర నిలబడ్డావు. దేవుని ముందర నిలబడినప్పుడు దేవుని దగ్గర సమాధానం నీకు లేదు. ఎందుకంటే బతికినంత కాలం దేవుని వాక్యం ఎంత విన్నావు నువ్వు? మొన్న ఒక ప్రాంతంలో నీకు వాక్యం చెప్పడానికి పిలిచారు ఉపాసకుడు కలిగి. ఆయన అన్నమాట ఏంటి తెలుసా? బ్రదర్ 2 గంటల టైం ఉంటుంది, 2 గంటలు వాక్యం చెప్పండి అన్నాడు. నేను అనుకున్నాను, ఇళ్ళవయ్యా చాలా మంది ఇలాగే చెప్పి పిలుస్తారు, పిల్లలోనికి పిలిచినప్పుడు అరగంట టైం ఇస్తానంటే నాకు 5 నిమిషాలు కూడా ఎవరు, నేను రాను, పెళ్ళిళ్ళకే రాను, నేను చాలా మంది చెప్పేశాను. నేను ఇక ఈ కూడికల్లో కూడా నువ్వు 2 గంటలు అంటే నాకు తెలిసిన అరగంటలో లేపేస్తావని నేను వెళ్ళాను. నిజంగా వాళ్ళు 2 గంటలు వినరేమో అనుకుని వెళ్ళాను నేను. వాళ్ళు చూస్తే 2 గంటలన్నర చెప్పినా వింటున్నారా? అప్పుడు మాట అన్నాను, మీరు చాలా కష్టపడి పెద్ద మీటింగ్ పెట్టుకుని 2 గంటలు వాక్యం విన్నారు, సంతోషమే. 2 గంటలు నా చేతి చెప్పించేది సంతోషమే. కానీ ఈ 2 గంటలు విన్న మాటలు కానీ మీ జీవితంలో పాటించకపోతే మాత్రం జాగ్రత్త, దేవుడు మీ తోలు నా తోలు కలిపి తీసేస్తాడు.
ఇంత వాక్యాన్ని లేకపోతే ఇంతగా దేవుని జ్ఞానాన్ని మన ముందర ఎందుకు పెడుతుందని తెలుసా? వీరంతా విని నీ ఇష్టం వచ్చినట్టు బతకడానికి కాదు, నీ శరీరం ఏది చెప్తే అలా నువ్వు జీవించడానికి కాదు. ఇంత వాక్యం చెప్తుంది, నువ్వు ఆత్మకు ఆ జ్ఞానాన్ని అందించి ఆత్మానుసారంగా బ్రతుకుతావని. ఎంత వాక్యం విన్నవాని కాదు, ఎన్ని రోజులు చర్చకు వచ్చేవాని కాదు, ఎన్ని సభల దగ్గరికి వెళ్ళేవాని కాదు, ఎంత వాక్యాన్ని చదివేవాని కాదు, ఎంత జ్ఞానం నీకని తెలుసని కాదు, లేకపోతే నీకు తెలిసిన జ్ఞానంతో బైబిల్ క్విజుల్లో పాల్గొని లక్షల రూపాయలు సంపాదించేవారు కూడా కాదు. నీకు తెలిసిన జ్ఞానంతో ఆత్మానుసారంగా ఎంతకాలం బతికావు? ఒకరోజు ఆలోచన చేద్దాం. ఒకరోజు మన జీవితం అంతా, మన జీవిత కాలం అంతటిని దేవుడు లెక్కేస్తే మన బ్రతుకులో ఆత్మానుసారంగా బ్రతికిన రోజు కనీసం ఒక్కరోజైనా ఉంటుందా? ఒక్కరోజైనా ఆత్మానుసారంగా బ్రతికి మన దేవుని దగ్గర మన కాళ్ళు ఎగరేసి చెప్పొచ్చా, ప్రభా ఇదిగో బైబిల్లో నువ్వు ఇచ్చిన జ్ఞానానుసారంగా, బైబిల్లో నువ్వు ఇచ్చిన వాక్యానుసారంగా నా జీవితం చూడు, నేను వాక్యానుసారంగా బతికాను, జ్ఞానానుసారంగా బతికాను చెప్పగలమా? జాగ్రత్త గమనించండి. దేవుడు చెప్తున్నాడు, దేని చేత మోసపోతాం తెలుసా? ఈ శరీరం చేతనే మనము మోసపోతామంట. ఒకసారి చూడండి, యాకోబు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి మనం చూడగలిగితే, యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. అందుచేత సమస్త కల్మసమును విర్రవీగుచున్న దుష్టత్వమును మీరు ఏం చేయాలంట? మానేయాలి. ఈ కల్మసం దేని దగ్గర ఉంది? ఈ యొక్క విర్రవీగుచున్న దుష్టత్వం దేని దగ్గర ఉందో తెలుసా? నీ శరీరం దగ్గరే ఉంది. ఉదాహరణ, నేను ఒక మాట అన్నాను, నేను ఆగుతావా? ఏం చేస్తాను? విర్రవీగిపోతాం. కారణం ఏంటో తెలుసా? నీలో ఆత్మ సంబంధమైన ఆలోచనలు లేవు. ఒకవేళ ఆత్మ సంబంధమైన ఆలోచన అంటే, ఒకటి నిన్ను దూషించినా, ఒకటి నిన్ను కొట్టినా, ఒకటి నిన్ను బాధించినా, ఒకటి నిన్ను వేధించినా, ఒకటి నిన్ను నష్టంలోనికి పెట్టినా, ఒకటి నీ జీవితాన్ని సర్వనాశనం చేసినా, నువ్వేం చేస్తావు తెలుసా? నేను ఆత్మ సంబంధిని, పగ తీర్చువాడు ఎవరు? ఆయన. ఆయన నేను అప్పచెప్తాను, ప్రభు ఇదిగో నా జీవితాన్ని, నా పేరుని, నా కుటుంబాన్ని, లేకపోతే నా పరిస్థితులన్నీ ఇవి బదనాం చేసింది, లేకపోతే ఇతను పాడు చేశాడు, కానీ తిరిగి నేను ఏం చేయను ప్రభా, నేను ఏమి చేయను ప్రభా, శరీరానుసారంగా అవసరమైతే నేను ఏదైనా చేయగలిగాను ప్రభా, నేను చేయను, నీకు అప్పగిస్తున్నాను, అలా జీవించమని 21 యాకోబు 1వ అధ్యాయం చెప్తుంది. సమస్త కల్వసమును విర్రవీగుచున్న దుష్టత్వమును మానేసి లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును మీరేం చేయాలంట? అంగీకరించండి వాక్యాన్ని. సంగమా, వాక్యాలు వినటం కాదండి, వాక్యాలు చదివేటాలు కానివ్వండి, వాక్యాలు షేర్ చేసేవాళ్ళు కాదండి, వాక్యాన్ని అంగీకరించాలి. దాన్ని అంగీకరించే మనస్సు ఉండాలి. దాన్ని అంగీకరించకపోతే జాగ్రత్త గమనించండి, మీ ఆత్మను మీరు రక్షించుకోలేరు. మనలో ఆత్మ ఉందని చెప్పింది దేవుడే. ఈ ఆత్మను చివరికి రక్షించగలిగేది మనల్ని ఎవరు తెలుసా? ఆ దేవుడే. ఆ దేవుడు ఈ వాక్యాన్ని పంపించి, ఈ లోకంలో మీరు బ్రతికినంత కాలము శరీరానుసారంగా జీవించి, ఈ లోకంలో బ్రతికినంత కాలము మీరు మీ జీవితాలకు ఇష్టం వచ్చినట్లుగా మీరు బ్రతికి మీరు చేసుకున్నటువంటి మహాపాతకం ఏంటంటే, మీ ఆత్మను మీరు కోల్పోవడం, మీ ఆత్మను మీరు నష్టంలోనికి పంపించడం, మీ ఆత్మను మీరు నరకంలోనికి పంపించడం. నా ఉద్దేశం అది కాదు. నా ఉద్దేశం ఏంటో తెలుసా? మీ మధ్యకు నేను వచ్చాను, మీ మధ్యకు వాక్యాలను తీసుకొచ్చాను, మీ మధ్యకు ఆత్మ సంబంధమైన ఆలోచనలు తీసుకొచ్చాను. ఈ ఆలోచనల చేత మీ జీవితాన్ని మీరు కాపాడుకొని మీ ఆత్మలను మీరు ఏం చేయాలి? రక్షించుకోవాలి. ఎవరికైనా ఆ తపనుందా? ఎవరైనా ఆ కోణంలో ఆలోచిస్తున్నావా అని అంటే, సంగమా ఆలోచించండి. ఎవరికి కూడా ఆలోచించట్లేదు. చెప్పేవాడు అలా చెప్తూనే ఉంటాడు, వినేవాళ్ళు మనం ఇలా వింటూనే ఉంటాం. అలా కాలం వెళ్ళిపోతూనే ఉంటుంది, అలా మన కాలం కూడా వస్తూనే ఉంటుంది. అక్కడేదో పాట పాడుతుంటాం, ఆ జీవితాలు సాగిపోతున్నాయి అనేటువంటి భ్రమలో ఉన్నారేమో. ఒకసారి ఆగి మీ జీవితాన్ని మీరు ప్రశ్నించుకోండి. దేవుని సేవకులను నిలబెట్టుకొని మీ ముందర ఇంత వాక్య ప్రవాహాన్ని దేవుడు తీసుకొస్తున్నప్పుడు, దేవుని సేవకులను నిలబెట్టుకొని 3 రోజులు కూడా జరిగితే మీకు ఎంతమంది కావాలి? 3 కావాలి. 3 3 ప్రాంతాల నుంచి రావాలి. 3 3 కోణాల్లో చెప్పాలి. 3 సాటిరాని వాళ్ళు కావాలి. ఆ 3 సోషల్ మీడియాలో పాపులర్ అయిన వాళ్ళు కావాలి. మీ బతుకులు మాత్రం, నా బతుకులు మాత్రం ఏమాత్రం కూడా మారలే. నీ ఆలోచన నా ఆలోచన మాత్రం ఏమాత్రం, నీ పద్ధతి నా పద్ధతి మారదు, నీ విధానం నా విధానం మారదు, నీ జీవితం నా జీవితం మారదు. సేవకులు మార్చాలి. గొప్ప గొప్ప సభలు చేయాలి, అద్భుతాలు చేయాలి, ఆశ్చర్యాలు చేయాలి. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఆత్మ సంబంధమైన ఆలోచనల చేత నీ జీవితాన్ని నిర్మించుకోవాలని. ఆత్మ సంబంధమైన ఆలోచన చేత నువ్వు బ్రతికితే నీ ఆత్మ రక్షించబడుతుంది, లేకపోతే నష్టపోతావని ఆయన తపన, ఆయన బాధ ఒకటైతే మన బాధ, మన తపన ఉంటుంది.
కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో ఒక దేవుని సేవకుని యొక్క బాధను మీరు చూడండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 15వ వచనము. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 15వ వచనము. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు నేనేం చేస్తున్నాను తెలుసా? బహు సంతోషంగా వేపరచుతాను, నన్నును నేను ఏర్పరచుకున్నాను. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘంతో చెప్తున్న మాట ఏంటి తెలుసా? ప్రజలారా, కొరింథీయులారా, మిమ్మల్ని రక్షించడానికి నా దగ్గర ఎంత ఆస్తి ఉంటే అంత ఆస్తిని ఖర్చు పెడతాను. కొరింథీయులారా, మిమ్మల్ని రక్షించడానికి, మీ ఆత్మలను రక్షించడానికి అవసరమైతే నన్ను నేను ఖర్చు పెట్టుకుంటాను. ఒక మాట చెప్తాను, జాగ్రత్త వినండి. మీరు పిలిచే దేవుని సేవకులు ఎవరైనా సరే, లేదా మీ మందిర స్థానిక సంఘ దేవుని సేవకుడైనా సరే, సేవకుడు అనబడిన వాడు ఎవరైనా సరే, గుర్తించండి, మీరు డబ్బులు ఇస్తున్నందుకు వారు వాక్యం చెప్పరు. మీరు డబ్బులు ఇస్తున్నందుకు వారు పరిచర్య చేయరు. వాళ్ళు పరిచర్య చేస్తున్నారు కాబట్టి మీరు తిరిగి డబ్బులు ఇస్తున్నారు. ఎప్పుడైతే ఒక సేవకుడిని పిలుచుకున్న తర్వాత ఎంతండి, 5,000, 10,000 ఇచ్చేద్దామండి, దాన్నే ఉంది, మేము ఇచ్చేయగలుగుతామండి, మాకు కెపాసిటీ ఉందని చెప్పి డబ్బుతో ఏ సేవకుడని మీరు వెల కట్టడం మొదలు పెట్టారు, అక్కడ మీరు సగం చచ్చిపోయినట్టు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఏ సేవకుడైనా మీ మధ్యకు వస్తున్నాడు, ఏ సేవకుడైనా వచ్చి మీకు వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు, మీకు బోధిస్తున్నాడు అంటే మీరేదో ఇస్తారని కాదు. ప్రతి సేవకుడి యొక్క ఆక్రందన, ఆవేదన, బాధ ఏంటో తెలుసా? ఇంతమందిలో ఒక్కరైనా వారి ఆత్మను రక్షించుకుంటే చాలు. ఇంతమంది విన్న తర్వాత ఒక్కరైనా ఆలోచిస్తే చాలు. ఇంతమంది విన్న తర్వాత ఒక్కరైనా ప్రభువానికి నేను ప్రతిస్పందిస్తున్నానని ప్రతిస్పందిస్తే చాలు. అంతేగాని ఇదొక పెద్ద పద్ధతిలాగా ఏదో ఆదివారం ఒక సేవకుడు ఉండాలి, లేకపోతే ఉపవాసకుడికి ఒక సేవకుడు ఉండాలి, క్రిస్మస్కి ఒక సేవకుడు ఉండాలి, వాళ్ళు వస్తారు ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. చూడండి, మీరు వేల రూపాయలు ఖర్చు పెట్టి మీరు చేసేటువంటి సభలలో కేంద్రం ఏముండాలి తెలుసు? వాక్యమే ఉండాలి. ఆ కేంద్రం వాక్యమై ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని విన్న మీరేమై ఉండాలి? మీ ఆత్మను రక్షించుకోవడానికి ఆ వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించాలి. అంతేగాని ఈయన మాట చెప్తే ఆయన కౌంటర్, ఇంకో ఆయన చెప్తే ఈయనకి ఆయన కౌంటర్ ఇచ్చేసాడు కదా అని చెప్పేసి ఇది మానేసి అది మానేసి ఆఖరికి ఆ పాస్ గారు, ఈ పాస్ గారు, నీ పాస్ ఆ పాస్ తన్నుకులు ఆడుకుని, కొమ్ములాట్లు వాక్యానుసారంగా ఆడుకుంటుంటే మీరు నిశ్శబ్దంగా ఉంటే ఒక విషయం చెప్తే చూడండి, నష్టపోయేది ఎవరు కాదు, నష్టపోయేది ఎవరు అనుకుంటున్నారు? నీ ఆత్మను నువ్వే. గమనించండి, దేవుడు ఈ లోకంలోనికి మనిషిని పంపించిన తర్వాత నీలో ఆత్మ ఉందని గుర్తించేలా చేసింది ఆయన. జ్ఞానం ఇచ్చి నీకు మెలకువనిచ్చేది ఆయన. మరలా నీ ఆత్మను కాపాడేది కూడా మరలా ఆయనే. మీరేమనుకుంటారు? దేవుని పరిచారకులైనా, దేవుని సేవకులైనా ఏం పోయిందండి? దేవుడు వాళ్ళకి పిలుపునిచ్చాడు కదా, పనిచ్చాడు కదా. అందరూ నిజంగా దేవుని చేత పిలువబడి నిలబడి చేస్తున్న సేవకులనే కాదు నా ఉద్దేశం. కానీ దేవుడు ఒక సేవకుడిని లేకపోతే ఒక సేవకురాల్ని నిలబెట్టుకుని పరిచర్య చేస్తున్నాడంటే గమనించండి, ఒక్క ఆత్మనైనా రక్షించాలన్న సదుద్దేశంతోనే దేవుడు నిలబెడతాడు. ఆ నిలబెట్టినప్పుడు ఆ నేర్చుకునే వాక్యాలకి, తెలుసుకునే వాక్యాలకి మీ నుంచి ప్రతిస్పందన రాలేదనుకోండి, సేవకుడికి నష్టం లేదు. సేవకుడికి దేవుడు తన జీతం ఇచ్చేస్తాడు. దేవుడికి నష్టం లేదు. నష్టమల్లా ఎవరికంటే నీ ఆత్మను నీవే రక్షించుకోలేని స్థితిగతులలోనికి నీవు వెళ్ళిపోతావు. లూకా గారు రాసినటువంటి సువార్త 11వ అధ్యాయము 24వ వచనం దగ్గర చూద్దాం. లూకా గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 24వ వచనం. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుతుండను, విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి నేను తిరిగి వెళ్తాను. ఒక అపవిత్రాత్మ ఉందంట, అది మనిషిని పట్టుకుందంట. ఆ మనిషి నుంచి అది వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయిన తర్వాత ఈ అపవిత్రాత్మకు మరొక స్థలం దొరకలేదంట. స్థలం దొరకబోతే ఈ అపవిత్రాత్మ చెప్తున్న మాట చూడండి, నా ఇల్లు. మన ఎవరి ఇల్లు? మన ఎవరిల్లు? అయితే దేవుని ఇల్లు. అవ్వకపోతే ఇంకా మనకి అవకాశం లేదు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ శరీరము నా ఇల్లు, నీ శరీరంలో నేను ఉంటాను. అది దేవుడు నాలేమంటే అపవిత్రాత్మ కూడా వచ్చింది. నీకేనేంటి? నాకు కూడా చాలా మంది ఉంటారు. ఈ వర్ష వాళ్ళు నీ కూర్చుంటే ఈ వర్ష వాళ్ళు నా వాళ్ళు, ఈ వర్షంలో మీ వాళ్ళు కూర్చుంటే ఆ వర్షంలో నా వాళ్ళు కూర్చోబెడుతున్నారండి. మనలో చాలా మంది ఎవరికి నిలయం? అపవిత్ర ఆత్మలకు నిలయం. ఎలా గుర్తించాలి? వాళ్ళు ఎలా గుర్తించాలి అపవిత్ర ఆత్మని? దైవిక ఆత్మను ఎలా గుర్తించాలి? దైవిక ఆత్మ చేత నింపబడిన వాడి మాటలు, వాడి జీవితం, వాడి పద్ధతి, వాడి విధానం వాక్యానుసారం ఉంటే, అపవిత్ర ఆత్మ చేత నింపబడిన వాడి యొక్క జీవితం, మాటలు, పద్ధతులు, ప్రణాళికలన్నీ కూడా శరీరానుసారులుగా ఉంటాయి.
ఇప్పుడు ఈ అపవిత్రత ఉందంట, లేదు లేదు నాకు ఎక్కడ స్థలం దొరకట్లేదు, ఎవరి దగ్గర నుంచి వచ్చానో మళ్ళీ ఆడ దగ్గరికి వెళ్ళిపోతాను, నేను ఆడ నన్ను చాలా ప్రేమగా చూసుకున్నాడు, వాడు నేను ఏం చెప్పినా చేసేవాడు, ఎలా చేయమన్నా చేసేవాడు, ఎవరిని తిట్టమన్నా తిట్టేవాడు, ఎవరిని కొట్టమన్నా కొట్టేవాడు, ఎవరి జీవితాన్ని నాశనం చేయమన్నా నాశనం చేసేవాడు, ఎవరి జీవితాన్ని రోడ్డు మీద లాగాలని లాగేవాడు, వాడి దగ్గరికి నేను వెళ్ళిపోతానని ఏం చేసిందంటే వస్తుందంట. వచ్చి 26వ వచనం, సరే ఒక్కడిని వెళ్తే ఏం బాగుంటుందిలే, నాతో పాటు కొంతమందిని తీసుకెళ్తానని తనకంటే, అపవిత్రాత్మ అంటేనే చెడ్డదంట, మళ్ళీ వీటిల్లో స్థాయిలు ఉన్నాయి, మంచోళ్ళు చెడ్డోళ్ళు, తనకంటే చెడ్డవైన మరి 7 ఆత్మలు వెంటబెట్టుకొని అందులో ప్రవేశించి అక్కడ ఏం చేస్తుందంట, కాపురము. అందుచేత ఆ మనిషిని కడపటి స్థితి ఏమైందంట, మొదటి దానికంటే చెడ్డదైంది. సంగమా జాగ్రత్త వినండి, మన జీవితంలో ఎప్పుడైతే మనం లోకంలో నుంచి బయటకు వస్తామో, లోకంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ హృదయాన్ని ఖాళీగా ఉంచితే, మీ మనస్సును ఖాళీగా ఉంచితే, మీరు ఎప్పుడు చూసినా శరీరాల గురించి ఆలోచిస్తుంటే ఈ అపవిత్రాత్మలు ఏం చేస్తారో తెలుసా, మరింతగా మీరు నాశనం అయిపోయేలాగా చేస్తారు. చాలామంది పెద్దలు ఉన్నారు, చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది జీవితం అర్థమైన వాళ్ళు ఉన్నారు. ఒకసారి మీరు ఆలోచించండి, ఏం సాధిస్తాం ఈ లోకంలో బతికినంత కాలం? మనం బతికి ఏమి సంపాదించామో వాటన్నిటిని నిజంగా ఒక నూలు పోగానే మనం తీసుకెళ్ళగలమా? అలాగని చెప్పి మన తర్వాత తరాలు కానీ ఏం సంపాదించకండి అని చెప్పగలమా? మనం ఏం తీసుకెళ్ళమని తెలిసి మనమే కష్టపడతాం, ఏం తీసుకెళ్ళమని చెప్పి వాళ్ళని చదివించి మళ్ళీ మనమే కష్టపడుతుంటాం. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఏమీ తీసుకెళ్ళినప్పుడు ఇంత కష్టం ఎందుకు? మనం కష్టపడటం తప్పు కాదు, కానీ ఆ కష్టంలో ఏముండాలి తెలుసా, దేవుని జ్ఞానము ఉండాలి. ఈ శరీరం కోసం ఎంతైతే శ్రమ పడుతున్నావో, కష్టపడుతున్నావో నీకు తెలుసు కదా, నేను ఏం తీసుకెళ్ళని. మరి తీసుకెళ్ళే కొన్ని ఉన్నాయి, నువ్వు పరలోకం వరకు తీసుకెళ్ళే కొన్ని ఉన్నాయి. అవేంటి? నీ యొక్క నీతి క్రియలు, ఆత్మానుసారంగా నువ్వు చేసిన పనులన్నీ కూడా ఆ రోజు దేవుడు తీర్పు దినానంటే మనం చేసిన చెడ్డ కార్యాలను దేవుడు ఎలాగైతే చూపిస్తాడో, సంగమా గుర్తించండి, మనం చేసిన మంచి కార్యక్రమాలు కూడా ఆయన చూపిస్తాడు. మనం చేసిన మంచి పనులు, మనం చేసిన మంచి మాటలు, మనం చేసిన మంచి క్రియలు, వాటన్నిటిని డిస్ప్లే చేసినప్పుడు, వాటన్నిటిని చూపించినప్పుడు, దేవానికి స్తోత్రం, నేను ఈ లోకంలో నీ ఆత్మానుసారంగా నేను బతికానని చెప్పి ఆ రోజు మనం సంతోషపడుతుంది. ఒకవేళ కాదు, లేదు నా ఇష్టానుసారంగా నేను బతుకుతానని జాగ్రత్తగా గమనించండి. వాక్యం విన్న తర్వాత నిర్ణయాలు తీసుకుని బతక్కపోతే, మరో చెప్తున్నాను, వాక్యం విన్న తర్వాత నిర్ణయాలు తీసుకుని బతక్కపోతే అపవిత్రాత్మలకి నీ సంగతి అర్థమైపోతారే, వీడు ఎంతైనా చెప్తే వింటాడు, కానీ ఏ పని కూడా వీడి చేత మనం పని చేద్దామని చెప్పి లోకంలో ఆ రోజులు మీరు తిరుగుతారు కదా, ఆ రోజుల్లో 66 ఆత్మలు 70 ఆత్మలు, ఆర్టీసీ బస్సులో అపవిత్రాత్మలు ఉంటాయి, బస్ స్టాండ్లో అపవిత్రాత్మలు ఉంటాయి, మీ ఫోన్లో అపవిత్రాత్మలు ఉంటాయి, మీ అక్క చెల్లెల వరుసలో అపవిత్రాత్మలు ఉంటాయి, మీ స్నేహితుల ద్వారా అపవిత్రాత్మలు వస్తాయి. అపవిత్రాత్మలు ఎలాగైనా వస్తాయి, ఎలాగైనా వచ్చి ఆదివారానికి మాత్రం మీరు ఎలా తయారు చేస్తాయి తెలుసా, వేషధారిగా తయారు చేస్తాయి. సోమవారం నుంచి శనివారం వరకు నువ్వు తిరిగిన తిరుగుడు పన్ని పక్కన పెట్టి ఆదివారం సన్సిల్క్ సాంపుతో చక్కగా తలస్నానం చేసి, చక్కటి వస్త్రాలు ధరించుకొని, చక్కగా పెర్ఫ్యూమ్ కొట్టుకొని, మొహమంతా నిదానంగా నాకు ఏం తెలియదు, నేను చాలా అమాయకుంటే, నేను చాలా అమాయకురాలు అన్నట్టుగా మందిరంలో కూర్చొని మందిరం దాటితే మళ్ళీ నీ విశ్వరూపం చూపిస్తున్నావే, జాగ్రత్త, నువ్వు ఎవరు ఆధీనంలో ఉన్నావు? అపవిత్ర ఆధీనంలో ఉన్నావు. కారణం ఏంటో తెలుసా, నీ ఆత్మకు జ్ఞానాన్ని అనుసంధానించి ఆ ఆత్మను ఏం చేయట్లేదో తెలుసా? ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం దగ్గరికి వెళ్ళి ముగింపులోకి వెళ్ళిపోతాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు మనం ఏం కలిగి ఉన్నామంటే భయభక్తులు కలిగి ఉన్నాం. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మనం ఏం చేయాలంట? ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడాలంట. దాని అర్థం ఏంటో తెలుసా, నీవు శరీరం కోసం ఎంతైతే ఆలోచిస్తున్నావో దానికంటే ఎక్కువ దేనికోసం ఆలోచించాలంట? ఆత్మ కోసం ఆలోచించాలి. శరీరం 60 సంవత్సరాలే, ఆత్మకు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? యుగాలంట. నువ్వు కట్టుకున్న ఇల్లు కొన్ని సంవత్సరాలే, కానీ నువ్వు జీవితాన్ని కట్టుకుంటే యుగాలు ఉంటాయి. నువ్వు ఆలోచనలు కొన్ని సంవత్సరాలే, కానీ ఆత్మ గురించి ఆలోచించావంటే నువ్వు యుగాలు పరలోకంలో ఉంటావు. ఇప్పుడు ఒక మాట చెప్పనివ్వండి, ఇంత విన్న తర్వాత మీకు నాకు అర్థమైన ఒక సంగతి ఏంటో తెలుసా, మనం ఎవరికైనా లోబడతాం కానీ దేవునికి లోబడతాం. ఎవ్వరి మాట వింటాం కానీ దేవుని మాటకు మాత్రం
లెక్క చేయం. ఒకవేళ లెక్క చేసిన వారమైతే, ఒకవేళ లోబడిన వారమైతే, ఒకవేళ విధేయత చూపిన వారమైతే, ఈ పాటికే ఈ వాక్యం వింటున్నప్పుడు నీ జీవితం నేను దేవుని కోసం బతికిన వ్యక్తిని, నేను నిజమైన దేవుని కోసం కట్టుకున్న కుటుంబం, నిజమైన దేవుని కోసం ప్రయాసపడుతున్నాను, నిజమైన జీవితం నేను దేవునికి అప్పగించానని అంటూ, ఒకవేళ లేదు ఎక్కడో నీ మనసులో ఇంకా నేను దేవుని వాక్యానికి లోబడటం, ఇంకా నేను చదవట్లేదు, ఇంకా నేను ప్రార్థన చేయట్లేదు, ఇంకా నేను దేవుని కొరకు నిలబడటం లేదంటే గమనించు, ఇది నీకు చివరి అవకాశమై ఉండొచ్చు, ఇది నీకు ఆఖరి అవకాశమై ఉండొచ్చు. తర్వాత ఒకవేళ దేవుడు మాట్లాడే మాటలు నీకు కొంత అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు కూడా. నువ్వు వచ్చి ఇలా కూర్చోవచ్చు, కానీ నీకు ఎన్ని వర్తమానాలు చెప్తున్నా, నీకు ఎన్ని సందేశాలు చెప్తున్నా, ఒకవేళ దేవుని వర్తమానాలు నీకు అర్థం కావు, నువ్వు అర్థం కాకుండా నీ సమయాన్ని అలా నడిపించుకుంటూ వెళ్ళిపోతావు. కారణమేంటో తెలుసా? నువ్వు అపవిత్రత్వపు ఆలోచనలకు ఎక్కువ నువ్వు లోబడి. ఇప్పుడు చెప్పండి, ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం. ఎవరికి లోబడుతున్నావు? ఎవరి దగ్గర నీ దీనత్వాన్ని చూపిస్తున్నావు? ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తారండి, ఏమంటే ఎమ్మెల్యే గారు మా ఊర్లో రోడ్డు లేదండి, రోడ్డు వేసిండి అని అడుగుతారా? ఎలా ఉంటారు? మీ చేతులు కాళ్ళు గసగసలు ఆడిపోయి అయ్యగారు వందలు అని చెప్పేసి ఒక ఎమ్మెల్యే గారు మీ స్థాయి ఎలా ఉంటుంది? ఒక స్టేషన్ దగ్గర పోలీస్ గారి దగ్గర మీ స్థాయి ఎలా ఉంటుంది? ఒక డాక్టర్ గారి దగ్గర మీ స్థాయి ఎలా ఉంటుంది? ఎవరికి లోబడతారు? మనుష్య అధికారాలకు మీరు లోబడేటప్పుడు ఎంత విధేయత చూపిస్తారో, మీరు దేవుని దగ్గరకు వచ్చి ప్రభా నేను దీనుడను, అసలు నా ఆత్మ ఉందన్న సంగతే నాకు తెలియదు, నువ్వు చెప్పావు ప్రభా, అసలు ఈ ఆత్మను కాపాడుకోవటానికి కావలసిన జ్ఞానం నీ సేవకుల ద్వారా నాకు ఇస్తున్నావు ప్రభా. అసలు నీ వాక్యం లేకపోతే నా ఆత్మ ఏమైపోతే, నీ వాక్యం లేకపోతే నేను శరీరంలో ఈ లోకంలోనికి ముగిసిపోయిన తర్వాత నా ఆత్మ నీ దగ్గరికి రాదు కదా ప్రభా. అంటే నేను మరలా నీ దగ్గరికి రావాలంటే నాకేం కావాలి? నీ మాటలు కావాలి నాకు నువ్వు. అందుకే భక్తులు అంటాడు, ఈ లోకంలో ఐశ్వర్యం ఇవ్వద్దు, పేదరికాన్ని కూడా నాకు ఇవ్వద్దు, తినగలిగినంత నాకు ఇవ్వు. ఒకవేళ ఎక్కిచ్చావనుకు నేనేం చేస్తాను? నేను నిన్ను దూషిస్తాను. ఎవరి వల్లే? నా వల్లే. ఒకవేళ ఇవ్వలేదనుకో నేనేం చేస్తాను? దొంగతనం చేసి మరలా నీకు నేను అవమానపరుస్తాను. ప్రభువా ఈ జీవితంలో నాకు కావాల్సింది ఏంటో తెలుసా? సంతృప్తికరమైన జీవితం నాకు చాలు. ఈ సంతృప్తికరమైన జీవితంలో ప్రభా ఎవరు ఉండాలో తెలుసా? నీవు ఉండాలి ప్రభా. చాలా మందికి అది లేదు, ఇది లేదు, అలా లేదు, ఇలా లేదు, నా బతికిలా అయిపోయింది, నా బతికిలా అయిపోయింది, వాళ్ళలా బతికేస్తున్నారు, వీళ్ళలా బతికేస్తున్నారు. నీకున్న దాన్ని బట్టి సంతృప్తి పొందడం నువ్వు నేర్చుకుంటే ప్రభువుల దగ్గరకు వచ్చి ప్రభా నాకు ఆస్తి సంపదలు అంతస్తులు కాదు, కానీ నేను నీ దగ్గర ఎలా బతకాలి తెలుసా? దీనుడుగా. చివరి మాట ఇర్మియా గ్రంథం 44:10 చూద్దాం. ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయం 10 చూద్దాం. నేటి వరకు వారు దీన మనస్సు ధరింపకున్నారు, భయమునందుకున్నారు. నేను మీకును మీ పితరులకును నియమించిన ధర్మశాస్త్రమునైనను కట్టడలైనను అనుసరింపకండి. దీన మనసు నీకు ఎలా వస్తుంది? నువ్వు ధరించుకున్న వస్త్రాలను బట్టి కాదు, దీన మనసు నటించే నటనను బట్టి కాదు. దీన మనసు నీకు ఎలా వస్తుంది తెలుసా? ఆయన కట్టడలను అనుసరించాలి, ఆయన వాక్యాన్ని అనుసరించాలి, ఆయన బోధలు అనుసరించాలి. అప్పుడే నీకు దీన మనసు వస్తుంది. అలాంటి దీన మనసు కలిగిన వారికి దేవుడు ఏమి ఇస్తాడంట? పరలోకం. నీ ఒకవేళ పరలోకం కావాలంటే నీ జీవితంలో ఏ విధానం ఉండకూడదు తెలుసా? దేవునికి వ్యతిరేకంగా నువ్వు ఉండకూడదు, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలతో నువ్వు ఉండకూడదు, దేవునికి ఇష్టం లేని నీ జీవితంలో ఉండకూడదు. నువ్వు ఎలా ఉండాలి తెలుసా? నువ్వు లోకంలో ఎలా ఉన్నా దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా నేను దీనుడను, నాకేమి ఇస్తావు తెలుసా? ఈ దీనుడికి నాకు నీ పరలోకం. నీకు పరలోకం కావాలంటే దేవుని సన్నిధానానికి వచ్చి నీకు దేవుడు ఎంత ఆశీర్వదించినా, నీకంత చదువున్నా, నీకంత అందమున్నా, లేకపోతే నీకంత సంపద ఉన్నా, నీకంత స్థాయి ఉన్నా, నీకెంత పరిచయం ఉన్నా, నువ్వు దేవుని దగ్గరికి వచ్చి దీన మనసు కలిగిన ప్రభా ఇదిగో ఈరోజు నాలో ఆత్మ ఉందన్నా, ఆ ఆత్మకు జ్ఞానం ఉందన్నా, ఆ ఆత్మను రక్షించుకోవాలన్నా ప్రభా నీవు ఉండాలి. నువ్వు లేకపోతే నా ఆత్మను నేను రక్షించుకోలేదు. మరో మాట చెప్పేసి ముగించేస్తాను. ఒకవేళ మనం పరలోకంకి వెళ్ళిన తర్వాత దేవుని దగ్గర నిలబడిన తర్వాత ఇదిగో నేను పరలోకాన్ని వచ్చాను అని అంటాను కూడా మనకి సరిపోదు. ప్రభా నన్ను పరలోకంలోనికి నువ్వు పిలుచుకున్నావు, ఇదిగో నేను క్రైస్తవుడిగా మారిపోయాను కాదు, ఇదిగో నేను పాటలు పాడుతున్నాను కాదు, ఇదిగో నేను వాక్యం చెప్తున్నాను కాదు, ఇదిగో నేను పరిచర్యకి ఇచ్చేశాను కాదు. నువ్వు ఇచ్చినా పాడినా లేకపోతే వాక్యం చెప్పినా నువ్వు బ్రతికినా ఇదంతా ఎవరి చలవ తెలుసు? ఆయన చలవ. ఆయన లేకుండా నీ నోటిలో నుంచి మాట రాదు, ఆయన లేకుండా నీ నోటికి ఆహారము వెళ్ళదు, నీ నోటిలో నీకు మాట రాదు, నీ నోటిలో నీకు ఆహారం వెళ్ళదు. అలాంటి దేవుని దగ్గర ఏంటి నీ యొక్క ఆలోచన విధానం? దీనత్వం కలిగి ఉన్నావా?
దీనుడుగా ఉన్నావా దేవుని దగ్గరికి? నిన్ను ఆయన దగ్గరికి వచ్చి తగ్గించుకుంటున్నావా? నిన్ను ఆయన ముందర ప్రభా నేను ఎటువంటి వాడిని ప్రభా, నా స్థితి ఎటువంటిది ప్రభా, ఏ స్థితిలో నుంచి ఈరోజు ఈ స్థితిలోని తీసుకొచ్చావు ప్రభా అని సాక్ష్యం చెప్తున్నావా? ఈ స్థితిలో నువ్వు ఎలా ఉన్నావు దేవుని దగ్గర? నిజమే కదా, మీ గురించి మాట్లాడినప్పుడు మేము చాలా చాలా పూరి గుడిసెల్లో ఉండేవాళ్ళము, లేకపోతే రోడ్లు బాగలేదు, ఆ కరెంట్ ఉండేది కాదు, ఆహారం ఇంత కష్టపడుతున్నాం. ఓకే, ఆ స్థితి నుంచి దేవుడు మార్చాడు కదా, మార్చిన తర్వాత నీ స్థితి ఏంటి? మార్చిన తర్వాత ఈరోజు నిజంగా అదే ధీరత్వం కలిగి ఉన్నావా? లేకపోతే నీకున్న పరిస్థితులను బట్టి విర్రవీగిపోతున్నావా? జాగ్రత్త, విర్రవీగిపోతే ఏం లేదు, పరలోకాన్ని కోల్పోతావు. దీనుడిగా ఉంటే ఏం లేదు, పరలోకాన్ని స్వతంత్రించుకుంటాం. కృపదేవుడు మీకు వాళ్ళని మనస్ఫూర్తి కోరుకుని తల వంటి చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకున్నాం.